ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు కీర్తనలు 31వ అధ్యాయము 19వ వచనము. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. 2 మాటల్ని ప్రాముఖ్యంగా హైలైట్ చేయాలని ఆశపడుతున్నానండి. అందులో ఒకటి నీ యందు భయము, రెండోది భక్తి. 2 నిమిషాల సందేశం చూస్తున్నటువంటి మీలో చాలామందికి తెలుసు. ఈ మాటను నేను ఎప్పుడు కూడా ప్రత్యేకంగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను, నొక్కి ఈ మాటను మీకు చెప్తూ ఉంటాను. అది ఏంటి అంటే, దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నటువంటి కుటుంబాల మీద దేవుని యొక్క ఆశీర్వాదములు తరతరములు ఉంటాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మన జీవితంలో మనము దేవునికి భయపడే వారముగా ఉంటే, దేవునికి లోబడే వారముగా ఉంటే, మనం చేస్తున్నటువంటి పనుల విషయంలో దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను దేవునికి భయపడాలి అనేటటువంటి తలంపు ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరైతే ఆ భయం, ఈ మాట ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి అంటే, నా దేవుడు చూస్తున్నాడని ఎవరైతే భయపడి ఉంటారో అటువంటి వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని దేవుని సేవకుడుగా నేను ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. మీకు తెలుసా, ఒక మాట చెప్పమంటారా? ఈ సంవత్సరము దేవుడు మీకోసం దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. మీరు ఎదురు చూడని అద్భుతాలు, మీరు ఎదురు చూడని ఆశ్చర్య కార్యాలు దేవుడు ఈ సంవత్సరము జరిగించబోతున్నాడు. ఆయన మీ కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. దేవుణ్ణి నమ్మండి, దేవుణ్ణి పట్టుకోండి, ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థించండి. అయ్యా, మీరు తప్ప మాకు వేరొక దిక్కు లేదు ప్రభువా, మాకు సహాయము చేయండి అని మీరు ప్రార్థన చేయగలిగితే దేవుడు బలమైన కార్యాలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. మీ కొరకు దాచి ఉంచినటువంటి మేలు మీ కంటికి కనబడదు, మీ చెవులకు వినబడదు, అవి మహా ఆశ్చర్య కార్యములుగా ఉంటాయి. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.